ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నీవు కలిగి ఉన్న జ్ఞానము ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉన్నది అంటే దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నది అని ఎవరు చెప్పగలుగుతారంటే దేవుణ్ణి గూర్చి ఎరిగిన వారు, దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకున్న వారు చెప్పగలుగుతారు. భక్తి పరులు ఈ మాటను చెప్పగలుగుతారు. భక్తి హీనులు ఈ మాటను చెప్పలేరు. దేవుణ్ణి ఎరగని వారు ఈ మాట చెప్పరు. వారంటారు, నా యొక్క జ్ఞానము నా చదువు వలన నేను సంపాదించానని, నా యొక్క ధనము ద్వారా సంపాదించుకున్నానని, నా యొక్క తలాంతులను బట్టి నేను జ్ఞానాన్ని సంపాదించుకున్న, నా అనుభవాన్ని బట్టి నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నానని అంటూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి సాలమోను జ్ఞాన ఉపదేశమును పొందినవాడు. సాలమోను లాంటి జ్ఞానవంతుడు మరొకరు లేరు, పుట్టలేదు, పుట్టబోరు కూడా. అటువంటి మహాజ్ఞాని అంటున్నాడు, జ్ఞానము దేవుని వలన కలిగేదని, అది మనుషులు ద్వారా కలిగేది కాదని, అనుభవాల ద్వారా కలిగేది కాదని, దేవుని ద్వారా జ్ఞానం అనేది కలుగుతాదని, గ్రహింపు హృదయం అనేది కలుగుతాదని ఇక్కడ సాలమోను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. తెలివి అన్నది దేవుని నోట నుండి వచ్చేదని మరి ఇక్కడ సాలమోను అంటున్నాడు. మన యొక్క కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క తలాంతులు దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నదని గమనించండి. నా యొక్క చదువు ద్వారా, బలము ద్వారా, ధనము ద్వారా నేను సంపాదించానని అనుకున్న వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వారి యొక్క తెలివి, జ్ఞానము ఎవరి ప్రాణాన్ని నిలబెట్టగలిగిందంటే ఎవరి ప్రాణాన్ని నిలబెట్టలేకపోయింది. కానీ దేవుని యొక్క రెక్కల క్రింద ఆయనే జ్ఞానం ఇచ్చేవాడని, నా జ్ఞానము అయా వెర్రితనమని మనం గనుక చెప్పి ఆయన యొక్క జ్ఞానం కోసం, ఆయన మాట కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే తప్పక మంచి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. జ్ఞానం అక్కడెక్కడ సంపాదించాలని ప్రయాసపడడానికంటే కూడా దేవుని యొక్క సముఖంలో సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. దేవుని సముఖంలో జ్ఞానం దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం దొరుకుతుంది. ఒక కుటుంబం ఎలా బ్రతకాలి, ఒక కుటుంబం ఎలా కట్టబడాలి, ఒక సంఘం ఎలా కట్టబడాలి, ఇవన్నీ కూడా ఇటు జ్ఞానం అంతా కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నది వాక్యాల రూపంలో. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని విని వాటి అనుసరించి జీవిద్దామా, నడుచుకుందామా, ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మందు జ్ఞానానికి ప్రదాతవు నీవని, నీ నోటి నుండి తెలివి వస్తాయని మీరు మాతో మాట్లాడారు. మాటని మేము విన్నాం. దయతో అటు జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలన్న విషయాన్ని మాకు నేర్పించండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించండి. కృపగలిగిన దేవ, కృప ద్వారా నింపి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీరు అక్కడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.